ఈరోజు ఆదోని కేంద్రంగా వాల్మీకి యువత సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఎస్టీ సాధన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పెద్దతుమ్మలం నుంచి ఆదోని సబ్ కలెక్టర్ వరకు కూడా సుమారు 30 కిలోమీటర్ల దూరం వేలాది మంది వాల్మీకులు యువకుల ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అయ్యా, మా విన్నపం ఒకటే, వాల్మీకులు దేశమంతా కూడా ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. అంతెందుకు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా ఎస్టీలుగా ఉన్నారు. వాళ్లకు మాకు బంధుత్వం ఉంది. అయినప్పుడు అదే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వాల్మీకులు ఎస్టీలుగా ఉంటే కేవలం రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రమే బీసీలుగా చేసి అణిచేశారన్నది మా ఆవేదన, మా ఆక్రందన కూడా. అయ్యా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము సుమారుగా 9 ఏళ్ల పాటు ఎస్టీ హోదా మిగతా వాటితో పాటుగా అనుభవించేవాళ్ళం. 1956 సంవత్సరంలో ఏ కారణం లేకుండా అకారణంగా రాత్రికి రాత్రి ఎస్టీలుగా ఉన్న వాల్మీకులను బీసీలు చేసి మా కడుపు కొట్టారన్నది మా ఆవేదన. అయ్యా, మాకు హక్కుగా రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులైనా సరే మా బిడ్డలు చదువుకోవడానికి కానీ, మా బిడ్డలు ఎవరైతే చదువుకున్న బిడ్డలు కనీసపు ఉద్యోగం చేసుకోవడానికి లేకుండా కూలీ నాలీ చేసుకొని బతకాల్సిన పరిస్థితి. అయ్యా, ముందే ఆలోచన చేయండి. రాయలసీమ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు ఎంత దుర్భరంగా ఉన్నాయో, ఇక్కడ కనీసపు తిండి దొరకక వాల్మీకి బిడ్డలంతా పొట్ట చేతిలో పెట్టుకొని కూలీలుగా వలసపోతున్న దుస్థితిని మీరు కనిపించట్లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, కుల వృత్తి లేదు, చదువుకోవడానికి చదువు లేదు, చేయడానికి ఉద్యోగాలు లేవు. అయ్యా, చేతి ఉన్న పంట పండించుకోవడానికి నీళ్లు లేవు. ఏ విధంగా బతుకుతారో అని మాకు హక్కుగా రావాల్సినటువంటి దేశవ్యాప్తంగా మా సోదరులు సోదరీమణులు వాల్మీకులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ హోదాని ఈరోజు మాకు కూడా కావాలని గత 30 సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉన్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నికలప్పుడు మాత్రం మా దగ్గరికి వస్తారు, మాయ మాటలు చెబుతారు, మాకు ఓటేస్తే మిమ్మల్ని ఎస్టీలుగా మారుస్తామంటారు. మమ్మల్ని రకరకాలుగా ఓటు బ్యాంకులాగా వాడుకొని మోసం చేస్తున్నారే తప్ప ఏ రోజు మాకు అన్యాయం చేయలేదు. మీరు చెప్పారు, చూశారు, గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా కర్నూలుకు వచ్చి వాల్మీకుల సమస్యలు విన్నాను, వాల్మీకి సమస్యలు తీరుస్తానని రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన ప్రతిపాదనలు పంపించమని చెబితే ప్రతి ఒక్కసారి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కూడా రెండూ కూడా అసెంబ్లీలో తూతూ మంత్రంగా ఏదో మిమ్మల్ని వాల్మీకులు ఎస్టీలుగా చేరుస్తున్న మా కంటి తురుపు చర్యగా ఏదో పేపర్ పెడతారు, తప్పులు తడకగా ఉన్నటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళు తిరస్కరిస్తే మళ్ళీ మా కథంతా మొదటికి వస్తూ ఉంది. ఎన్ని దశాబ్దాలు మమ్మల్ని ఇలా మోసం చేస్తారని అడగడానికే, మా బాధను వెళ్ళగక్కడానికే ఈరోజు పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. వాల్మీకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాను, వాల్మీకులందరూ కూడా చదువుకున్నారు, వాల్మీకులందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు, రాజకీయంగా చైతన్యం పొందుతూ ఉన్నారు. మళ్ళీ ఎవరైనా వచ్చి మమ్మల్ని మోసగించాలని చూస్తే కబడ్డార్, తాడో పేడో తేల్చుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామని వాల్మీకుల వైపు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికలు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు, ఏమీ లేదు. ఇంకా 60 రోజుల సమయం ఉంది ఎన్నికలకు. ఈ 60 రోజుల్లో మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు మాట తిప్పను అంటున్నారు కదా, మడము తిప్పను అంటున్నారు కదా, దయచేసి మీరిచ్చిన హామీ, ఈ గడ్డ మీద మీరొచ్చి ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, లేకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పడానికి వాల్మీకులు సిద్ధంగా ఉన్నారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి. అయ్యా, మాకున్నటువంటి సమస్య కేవలం 8 జిల్లాల్లో ఉన్నటువంటి 40 లక్షల మంది వాల్మీకులకు ఉన్న సమస్యని ఈరోజు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సరైన ప్రతిపాదనలు పంపించకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడతా ఉంది, మమ్మల్ని మోసం చేస్తూ ఉంది, ఈరోజు మా కళ్ళబుల్లి మాటలు చెబుతా ఉంది అని మేము చెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతిపాదించిన ప్రతి ఒక్కటి కూడా తిరస్కరణకు గురై మళ్ళీ వెనక్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే వీళ్ళకి ఏవో సమాధానం చెప్పకుండా మాకేం సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. ఏదో మీకు పేపర్ ఇచ్చాములే, దాంతో సర్దుకోండి అన్నట్టుగా ఉన్నారు. మేము ఏమీ చేయలేమని చేతులు కడుక్కుంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే సరైన ప్రతిపాదనలు పంపండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర పని చేయించుకోగలన సత్తా వాల్మీకులకు ఉంది అని మాత్రం గట్టిగా చెప్తాను.
వాల్మీకులను ఎస్టీగా చేయాలని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడే ఇలాంటి పోరాటాలు చేస్తుంది కదా, అందులో భాగంగానే మీరు కూడా చేస్తున్నారా ఇప్పుడు? ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం మా వైపు సుమారుగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాల్మీకులు తమ సత్తా చూపించుకోగలుగుతారు. 40 నియోజకవర్గాల్లో వాల్మీకులు ఎవరంటే వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించుకోగల సత్తా ఉంది. ఈరోజు ఎన్నికలప్పుడు మా దగ్గరికి వస్తారు కాబట్టి మేము గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాం. దీన్ని ఆక్రందనగా చూడండి. దీన్ని దయచేసి రాజకీయాలతో ముడిపెట్టద్దు. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికే ఈరోజు మేము రోడ్ల మీద ఉన్నాం. వాల్మీకులు మంత్రులు అయ్యి ఉండి కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఈ వాదన వినిపించలేదు సార్, ఎందుకోసం అన్నారు? అయ్యా, వాల్మీకుల్ని ఎమ్మెల్యేలు ఇస్తా ఉన్నారు, ఎంపీ టికెట్లు ఇస్తా ఉన్నారు, లేదా ఎమ్మెల్సీలుగా మారుస్తా ఉన్నారు. మార్చిన వాళ్ళందరూ వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అసెంబ్లీలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలైనా సరే, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళైనా సరే, ఎంపీలుగా ఉన్న వాళ్ళైనా సరే రోడ్ల మీద ఉంటే మాకు ఈ గతి పట్టేదా అని మేము సూటిగా అడుగుతా ఉన్నాము. మాకు అన్యాయం చేసింది ఒకవైపున రాజకీయ పార్టీలు అయితే, ఇంకోవైపున అన్యాయం జరుగుతుంది. కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ మా నాయకులు కూడా అని మాత్రం గట్టిగా చెప్తాను. జీతాలు రాకపోతేనే కార్యాలయాలు ముట్టడిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య తీర్చలేకపోతే నాయకులు మీరు ఎప్పుడైనా ముట్టడించారు సార్? మా నాయకుల్ని ఎలా మేము కన్విన్స్ చేసుకోవాలి? రాజకీయ పార్టీలు కూడా ఎంతోమంది ఉద్యమ నాయకులు ఉన్నారు. ఉద్యమ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా, ఉద్యమ నాయకులు చేయకుండా ఎవరినో నాయకులుగా చేసి ఈరోజు ఎవరైతే మాట్లాడలేరో, ఎవరైతే మా సమస్యను ప్రభుత్వాల దగ్గర సాధించుకోలేరో వాళ్లకు టికెట్లు ఇచ్చి వాళ్ళని మంత్రులుగా చేసి, వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేసి, వాళ్ళని ఎంపీలుగా చేయడం వల్ల ఏం ఒరిగింది ఈ జాతికి అని సూటిగా అడుగుతా ఉన్నాం. కావాలనే మీరు పదవులు ఇస్తా ఉన్నారు కానీ అధికారాలు ఇస్తున్నారా అని సూటిగా అడుగుతా ఉన్నాను. ఏ మంత్రి అయినా తప్ప హలో హలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ హై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అమర్ హై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చెప్పండి మేడం. ఎందుకు